హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు బెండకాయతో చాలా టేస్టీ కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఇలా ఈ సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఇందులో మనకి ఈ బెండకాయలు ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి కదండీ! సో, మనం మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా! మనకి బెండకాయలనేవి కుక్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. నేనిప్పుడు చూపిస్తాను చూడండి. ఆ గిన్నెతో 1 కప్ చింతపండు పులుసు వేశానండి. చూసారు కదా! ఈ గిన్నెతో. మనం ముందుగానే చింతపండు పులుసు వేసి ఉడికిస్తే మనకి బెండకాయలనేవి ఉడకవండి. సో, ముందు మనం ఒక 4-5 మినిట్స్ వాటర్ పోసి కుక్ చేసుకొని, ఆ తర్వాతే చింతపండు పులుసులో మనం ఈ బెండకాయలని ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మనం చూసుకొని, ఈ చింతపండు పులుసులోనే వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం తర్వాత పోపు వేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే బాగోదు. సో, ఇందులోనే వేసేసుకుంటే బెటర్. పోపు వేసినప్పుడు వేస్తే కనుక మనకి సాల్ట్ అనేది సరిగ్గా కలవదండి. ఇప్పుడు మనం దీన్ని 12-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి ఇలా 15 మినిట్స్ తర్వాత ఇది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి. మనం ఇవి కుక్ చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. లేదంటే మనకి కొంచెం బెండకాయలు మ్యాష్ అయిపోయి జిగురొచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మనకి ఈ బెండకాయలనేవి విడిపోకుండా ఇలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి బెండకాయ అనేది చాలా హెల్తీ అండి. ఇందులో మనకి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. అండ్ మనకి ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి బెండకాయలు తినడం వల్ల మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే బ్లడ్ షుగర్‌ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇలా మనం ఒక్కసారి దీన్ని మిక్స్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ ఇలా మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మనకి బెండకాయ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. బెండకాయ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా రెగ్యులర్‌గా బెండకాయని తీసుకోవడం వల్ల వాళ్ళకిది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్‌ని నివారిస్తుంది. బెండకాయలో ఫైబర్ ఉంటుందండి. దానివల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. అలాగే బెండకాయ తీసుకోవడం వల్ల మన హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఇలా బెండకాయతో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఏ న్యూట్రిషనల్ వాల్యూస్ పోకుండా మనం ఇలా బెండకాయని ఇలా కుక్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మనం రెగ్యులర్‌గా వండుకునే బెండకాయ కర్రీలా కాకుండా ఇలా చేసుకుంటే కనుక మనం బెండకాయని ఎక్కువ తినగలుగుతామండి. సో, దీంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మనకొస్తాయి. ఇలాగే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.
ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to press bell icon. Thanks for watching.